ఢిల్లీలో వాయు కాలుష్యం పెనుముప్పుగా మారింది. ఇప్పుడు హస్తినలో అతిపెద్ద సమస్య కాలుష్యం. ఢిల్లీ పూర్తిగా గ్యాస్ ఛాంబర్గా మారిపోయింది. రోజు రోజుకు పడిపోతున్న గాలి నాణ్యతతో రాజధాని వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్వచ్ఛమైన గాలి దొరికే పరిస్థితి లేదు. విష వ్యర్థాలు నిండిన పొగమంచు, హానికర స్థాయికి చేరిన కాలుష్యం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వణికించే చలి, దట్టంగా కమ్మేసిన పొగమంచు, ప్రాణాలు తోడేస్తున్న వాయు కాలుష్యం. ఇది దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి. పీల్చే గాలి విషతుల్యంగా మారడంతో పిల్లలు, వృద్ధులే కాదు నగర ప్రజలంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన విషపు పొగ ఢిల్లీలోని చారిత్రక కట్టడాలనే కాదు మనుషుల ఊపిరితిత్తులను కమ్మేస్తోంది, అనారోగ్యం పాలు చేస్తోంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచి అత్యంత ప్రమాదకర స్థాయికి దిగజారింది. గురువారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపు 400 పాయింట్లుగా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకటించింది. పలు ప్రాంతాల్లో AQI 490 మార్కును టచ్ చేసింది. ఢిల్లీ NCR సహా ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబుల్లోనూ దట్టంగా పొగమంచు అలుముకుంది. జీరో విజిబిలిటీతో కొన్ని అడుగుల దూరంలో ఉన్న వస్తువులు, వాహనాలు కూడా కంటికి కనిపించడం లేదు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలను అమల్లోకి తెచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ స్టేషన్లలో ఇంధనం నింపట్లేదు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడర్ కెమెరాలు, పెట్రోల్ బంకుల వద్ద వాయిస్ అలర్ట్, పోలీసుల సాయంతో ఈ నిబంధనను అధికారులు స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. దీంతో PUCC ధ్రువపత్రాల కోసం పొల్యూషన్ చెకింగ్ కేంద్రాలకు వాహనదారులు క్యూ కట్టారు. అలాగే ఢిల్లీ బయట రిజిస్ట్రేషన్ అయిన BS6 ప్రమాణాలు పాటించని ప్రైవేటు వాహనాలను రాజధానిలోకి అనుమతించడం లేదు. ఈ మేరకు వాహన తనిఖీలకు సరిహద్దుల్లో 580 మంది పోలీసులను రవాణా శాఖ అధికారులు గస్తీ కాస్తున్నారు. రూల్స్ ఉల్లంఘించిన వారికి 20,000 వరకు జరిమానా విధిస్తున్నారు. ఈ నిబంధన వల్ల సుమారు 12 లక్షల వాహనాలు ప్రభావితమవుతాయని అంచనా. కాలుష్య నివారణలో భాగంగా ఇప్పటికే ఢిల్లీలో అత్యవసరం కాని నిర్మాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. గ్రాప్ 3, గ్రాప్ 4 నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి నష్టపరిహారంగా 10,000 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు 50% సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. ఢిల్లీలో హానికర స్థాయికి చేరిన వాయు కాలుష్యంపై శుక్రవారం పార్లమెంటు చర్చించనుంది. గురువారమే దీనిపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ వికసిత్ భారత్, జీ రామ్జీ బిల్లుపై గందరగోళం కారణంగా లోక్సభ వాయిదా పడింది.